హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 29. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. వైనవి బుగ్గలు లాగగానే ఆ నా చీక్స్, నా చబ్బే చీక్స్కి నొప్పి వస్తుందా ఆంటీ అని మూతి ముడిచి చెప్తుంది. ఓ అవునా అని ముద్దు పెట్టి ఇప్పుడు తగ్గిపోతుంది ఓకేనా. హ్మ్. నొప్పిగా ఉన్నా కూడా మీరు నా చీక్స్ లాగితే బావుంది. నాకు నచ్చింది అని ముద్దుగా చెప్పి వైనవి బుగ్గకి ముద్దు పెడుతుంది. మేడ్ మిల్క్ గ్లాస్‌తో వస్తుంది. ఆ గ్లాస్ చూసిన పింకీ మిల్క్ ఒద్దు యాక్ నాకు కప్ కేక్స్ కావాలి అని అడిగాను కదా అని అంటుంది. నాకు చేయటం రావమ్మా అని మేడ్ చెప్తుంది. అయ్యో! ఏం చేయమని చెప్పినా రావు అంటావు. ఇంక నేనేం తినాలి? అని పెదవి విరుస్తుంది. పింకీ పెదవి విరిచి అలా అనగానే వైనవికి క్యూట్‌గా అనిపిస్తుంది. "నీకు కప్ కేక్స్ అంటే ఇష్టమా పింకీ?" "హా! అవును ఆంటీ. చాలా ఇష్టం. డాడీకి ఇంకా ఇష్టం. ఎప్పుడైనా హాలిడే రోజు చేసి పెడతాడు. చాలా టేస్టీగా చేస్తాడు. డాడీకి వాళ్ళ ఫ్రెండ్ నేర్పించిందంట" అని చెప్తుంటే, "ఆహా! ఫ్రెండ్ నేనే బంగారం. మీ డాడీలాగా నీకు కప్ కేక్స్ పిచ్చి ఉందా? ఓకే. నువ్వు ఫ్రెష్ అవ్వు. నేను చేసి పెడతాను" అని చెప్పగానే మెరిసే కళ్ళతో, "నిజమా ఆంటీ? మీరే డాడీకి నేర్పించిన ఫ్రెండా? ఇప్పుడు నా కోసం చేసి పెడతారా?" అని ఆశగా అడుగుతుంది. "యెస్. చేసి పెడతాను. నువ్వు ఫ్రెష్ అవ్వు. ఓకే" అని మేడ్‌కి ఫ్రెష్ చేపిచ్చమని చెప్పి వెళ్తుంది వైనవి. పింకీ రూమ్‌లోకి రాగానే అర్జున్, సూర్య కూడా వచ్చి వాళ్ళ మాటలు వింటారు. "ఏంటి అచ్చు, నీకా కప్ కేక్స్ పిచ్చి ఇంకా పోలేదా? పింకీకి కూడా ఆ హ్యాబిట్ వచ్చింది" అని అంటుంది వైనవి. నీకు తెలుసు కదా! చిన్నప్పటి నుండి ఇష్టం. నువ్వొకసారి చేసి పెడితే ఆ రెసిపీ నీ దగ్గర అడిగి మరీ నేర్చుకున్నా. ఇప్పుడు పింకీకి కూడా ఎప్పుడైనా చేసి పెడతాను. ఎవరు నేర్పించారని అడిగితే నీ గురించి చెప్పాను. సూర్య గారు, మీరు తిన్నారా? వైనవి చేసిన కప్ కేక్స్ చాలా బాగా చేస్తుంది. చిన్నప్పుడే అంత బాగా చేసేదంటే ఇప్పుడు ఇంకెంత బాగా చేస్తుందో. పింకీనే కాదు, నేను కూడా వెయిటింగ్ టేస్ట్ చేయటానికి అని అర్జున్ అంటుంటే సూర్యకెందుకో నచ్చటం లేదు. వైనవి అర్జున్‌తో అలా క్లోజ్‌గా ఉండటం, మాట్లాడటం అస్సలు నచ్చటం లేదు. హ్మ్. మా హస్బెండ్‌కి అలాంటి ఫుడ్ ఇష్టం ఉండదు అని సూర్య వైపు చూస్తూ చెప్తుంది వైనవి. వాట్? ఇష్టం ఉండదా? ఒక్కసారి తిని చూస్తే నచ్చకుండా, తినకుండా ఉండలేరు. అంత బావుంటుంది. మీరే తిని చూడండి ఒకసారి అని అర్జున్ అంటాడు. ఇప్పుడు చేస్తుంది కదా! టేస్ట్ చేస్తానులే అర్జున్ అంటాడు. వైనవి కిచెన్‌లోకి వెళ్ళి కప్ కేక్స్ రెడీ చేస్తుంది. అవి ఓవెన్‌లో పెట్టేసి హాల్‌లోకొచ్చేసరికి ధరణి దగ్గర కూర్చునుంటుంది పింకీ. "ఏంటి ఇద్దరూ ఆడుకుంటున్నారా?" అని వైనవి అడిగితే, "హమ్మ! వచ్చావా వైన్? ఈ పొట్టిది నా బుర్ర తింటుంది. ఇంత లేదు కానీ ఎన్ని మాటలో తెలుసా? అది వేసే క్వెషన్స్‌కి ఆన్సర్ కూడా ఇవ్వకముందే మళ్ళీ ఇంకో క్వెషన్. అబ్బా! ఫుల్ టాకటివే బాబు. నేను ఫుల్ అలసిపోయా. రెస్ట్ తీసుకుంటా" అని రూమ్‌కి వెళ్తుంది ధరణి. అర్జున్ నవ్వుకుంటూ, "నా కూతురితో మాట్లాడటం అంత ఈజీ కాదు. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది. వస ఎక్కువ పోసినట్టున్నాం దీనికి" అంటాడు. "మీ ఫ్రెండ్ మాత్రం ఏం తక్కువ? తను కూడా చాటర్ బాక్స్" అంటాడు సూర్య. "తాటి చెట్టు, మా ఆంటీ ఏం చాటర్ బాక్స్ కాదు. నువ్వే సైలెంట్ కిల్లర్" అంటుంది పింకీ. వైనవి నవ్వుతూ, "సూపర్ బంగారం" అని నవ్వుతూ ముద్దు పెట్టి సూర్య వైపు చూస్తూ, "తిక్క కుదిరిందా" అని కళ్ళెగరేస్తుంది. "ఓయ్ పొట్టి, నన్నే తాటి చెట్టు అంటావా? వేలడంత లేవు" అని సూర్య పింకీ మీదికొస్తుంటే, "నేనేం పొట్టి కాదు, నువ్వే తాటి చెట్టు" అని సూర్యకి అందకుండా కిలకిలా నవ్వేస్తుంది. "ఆగు పొట్టిదానా" అని పింకీ వెనుక పరిగెడతాడు. సూర్యకి అందకుండా, "పట్టుకో, పట్టుకో తాటి చెట్టు" అని సూర్యని రెచ్చగొడుతూ పరిగెత్తి వైనవి వెనుక దాక్కుంటుంది. "అబ్బా సూర్యగారు వదిలేయండి. చిన్న పిల్లతో ఏంటి మీరు? నువ్వు రా బంగారం. కేక్స్ అయ్యాయో లేదో చూద్దాం" అని పింకీనెత్తుకొని కిచెన్‌లోకి వెళ్తుంది. అర్జున్, వైనవి పింకీ బాండింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళని చూస్తూ ఉంటాడు. కేక్స్ బేక్ అవ్వటంతో తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి పింకీకి టేస్ట్ చేయమనిస్తుంది. ఒక బైట్ తిని, వావ్! ఆంటీ సో టేస్టీ. చాలా బావుంది. డాడీ కన్నా కూడా మీరే చాలా బాగా చేశారు" అని ఇష్టంగా తింటుంది. అర్జున్ వచ్చి, "మరి నాకు" అంటాడు.
నీకు కూడా చేశానులే అని ప్లేట్‌లో పెట్టిస్తుంది. ఒకటి టేస్ట్ చేసి సో టేస్టీ. చాలా చాలా బావున్నాయి. చిన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా చేశావు. నిజంగా చాలా నచ్చాయి. థాంక్స్. చాలా డేస్ తర్వాత నో, నో. చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి కేక్స్ తిన్న ఫీలింగొచ్చింది అని సైడ్ హగ్ ఇచ్చి చెప్తుంటే సూర్యకి కోపం వస్తుంది. వైనవి తనని పట్టించుకోకుండా అర్జున్‌తో మాట్లాడటం తనకస్సలు నచ్చటం లేదు. వైనవి దగ్గరికి వెళ్లి కోపంగా చూస్తూ మీ అజ్జుకే ఇస్తావా? మాకు కూడా ఇచ్చేదేమైనా ఉందా? అంటాడు. సూర్య వాయిస్‌లో చేంజ్ గమనించిన వైనవి, ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు? మళ్ళీ ఈయన గారిలో బీస్ట్ పరకాయ ప్రవేశం చేసినట్టుంది అనుకుంటూ సూర్యకి కూడా ఒక పీస్ ఇస్తూ, మీరిలాంటివి తినరు కదా! అందుకే ఇవ్వలేదు అనంటుంది. ఇప్పుడు తినాలనుంది. తినొద్దా? వద్దు అంటే తిననులే అంటాడు. నేనెందుకు వద్దంటాను? తినటం, తినకపోవటం మీ ఇష్టం అని పింకీతో మాట్లాడుతూ ఉంటుంది. డాడీ నువ్వు చెప్పావు కదా! ఆ గిటార్ కొనిచ్చిన ఆంటీ తినేనా? హా పింకీ, ఈ ఆంటీనే. నా బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇచ్చింది అంటాడు. ఏంటి అజ్జు ఆ గిటార్ ఇంకా ఉందా నీ దగ్గర? అని వైనవి ఆశ్చర్యంగా అడుగుతుంటే, యెస్ నా దగ్గరే ఉంది. నువ్వు చెప్పావు కదా! నీ పాకెట్ మనీ మొత్తం పెట్టి ఆ గిటార్ కొన్నావని. మరి అంత ఇష్టంగా కొనిపెట్టిన గిఫ్ట్ ఎలా పడేస్తాను? చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా మళ్ళీ బాగు చేయించుకొని నా దగ్గరే పెట్టుకున్నా. నా రూమ్‌లో ఉంది చూపిస్తా అని తెచ్చి చూపిస్తాడు. వావ్! ఇంకా ఇంత భద్రంగా దాచుకున్నావు. థాంక్స్ అజ్జు. నువ్వు గిటార్ చాలా బాగా ప్లే చేస్తావు. అందుకే నీకు గిఫ్ట్‌గా ఇచ్చాను. నాకు ఓ అలవాటుంది. నేనెవరికైనా గిఫ్ట్ ఇస్తే నా మనీతోనే ఇస్తాను. అప్పట్లో డ్యాడీ ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం పెట్టి కొన్నాను. నువ్విలా ఇప్పటికి కూడా దాచుకున్నావు చూడు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అని ఆ గిటార్ ముట్టుకొని, మేం వెళ్ళేలోపు ఓసారి ప్లే చేసి వినిపించాలని అడుగుతుంది. షూర్ తప్పకుండా అంటాడు అర్జున్. సూర్య కోపంగా రూమ్‌లోకి వెళ్తాడు. వైనవి, అర్జున్ పింకీతో ఆడుతూ అప్పటి విషయాలు మాట్లాడుతూ కూర్చుంటారు. లంచ్ ప్రిపేర్ చేసింది. వాళ్ళని పిలువు వైన్ అంటాడు అర్జున్. నేను వెళ్ళి పిలుస్తా అని ముందు ధరణిని లేపి లంచ్ చేద్దాం పద అని కిందికి పంపించి సూర్య కోసం రూమ్‌లోకి వెళ్ళి తినటానికి పిలుస్తుంది. ల్యాప్‌టాప్ పట్టుకొని నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తినండి అంటాడు. కొంచెం తినండి. తిన్నాక వర్క్ చేసుకోండి. ఫ్లైట్‌లో కూడా ఏం తినలేదు కదా! అని వైనవి అనగానే, ఒకసారి చెప్తే అర్థం కాదా? అని బేస్ వాయిస్‌తో అరిచినట్టు అంటాడు. సూర్య అరుపుకి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. భయంతో కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తాయి. ఇప్పుడు నేనేం చేశాను? తినమని పిలవటం కూడా తప్పేనా? అని కళ్ళలో నుండి వస్తున్న కన్నింటిని పంటి బిగువన అణిచిపెట్టి అడుగుతుంది. వైనవి కళ్ళల్లో నీళ్లు చూసిన సూర్యకి నిజంగానే పిచ్చెక్కి బేస్ వాయిస్‌తో బయటికి వెళ్తావా లేదా? అంటాడు. దెబ్బకి వైనవి అదిరిపడి బయటికి వెళ్ళి కళ్ళు తుడుచుకొని కిందికి వెళ్తుంది. ఏంటే సూర్యగారు రాలేదు అని ధరణి అంటుంటే, ఆయనకి వర్క్ ఉందంట. మనల్ని తినమని చెప్పారు. తిన్న తర్వాత వర్క్ చేసుకోమని చెప్పొచ్చు కదా! రమ్మని చెప్పు అని ధరణి అంటుంటే, ఏ ఆయన లేకపోతే నీకు ముద్ద దిగటం లేదా? తిను. ఆకలేస్తే ఆయనే వచ్చి తింటారు అని సూర్య మీద కోపం ధరణి మీద చూపిస్తుంది. అర్జున్ తనని చూడటంతో కోపం కంట్రోల్ చేసుకుని, సారీ ధరు, ఏదో కోపంలో అన్నాను. తిను సూర్య గారికి నేను తిన్నాక తీసుకొని వెళ్తాను అని తినటానికి కూర్చుంది. మెయిడ్ వచ్చి సర్వ్ చేస్తుంది. తినాలని ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టుకుంటుంది. కానీ సూర్య తినకుండా తినబుద్ధి కాక లేచి హ్యాండ్ వాష్ చేసుకొని సూర్య కోసం ప్లేట్లో సర్వ్ చేస్తుంది. ఎవరికి ఆంటీ అని పింకీ అడుగుతుంది. మీ తాటి చెట్టుకి. అవునా? తాటి చెట్టు ఇక్కడికొచ్చి తినొచ్చు కదా! అంటుంది పింకీ. వర్క్ ఉందంట. నేను వెళ్ళి తినిపించొస్తాను అని చెప్తుంది వైనవి. టూ బ్యాడ్. తాటి చెట్టుకి తినటం కూడా రాదా? నేనే చిన్న పాపని. నేను నా హ్యాండ్‌తో తినేసి అప్పుడు హోంవర్క్ చేస్తాను అని చెప్తుంటే, ఆయనకి నన్ను తినటం మాత్రమే వచ్చు తల్లి అని మనసులో అనుకొని చిన్న స్మైల్ ఇచ్చి, మీరు తింటూ ఉండండి. నేను మళ్ళీ వచ్చి తింటాను అని సూర్య కోసం భోజనం తీసుకుని వెళ్తుంది వైనవి. ధరణి నవ్వుకుంటుంది. ఇందాకేమో సూర్యగారు లేకపోతే ముద్ద దిగదా అని నా మీద ఇంతెత్తున అరిచి, ఇప్పుడేమో తానే తినిపించడానికి వెళ్తుంది. లోపల ప్రేమ పెట్టుకొని ఇద్దరు డ్రామా ప్లే చేస్తున్నారు. ఇద్దరు కూర్చుని వాళ్ళ ప్రేమ చెప్పుకుంటే కానీ ఈ టామ్ అండ్ జెర్రీ ఆగదు అనుకుని పింకీతో మాట్లాడుతూ ఉంటుంది. సూర్య కోపం చూసిన వైనవికి అడుగు ముందుకు పడటం లేదు. ఆయన ధైర్యం చేసి వెళ్ళి సూర్య పక్కన కూర్చుని,
మీకు కోపం వచ్చిందని అర్థమైంది. ఎందుకొచ్చిందో నాకు తెలీదు. బట్ సారీ. నా మీద కోపంతో ఫుడ్ మానేయొద్దు ప్లీజ్ అని అన్నం కలిపి ముద్ద నోటి దగ్గర పెడుతుంది. వైనవి వైపు చూడకుండా వర్క్ చేస్తూ నాకేం వద్దు అంటాడు. ప్లీజ్ సారీ కూడా చెప్పాను కదా! మళ్ళీ నా మీద అరవటానికి, కోపంగా చూడటానికైనా ఎనర్జీ కావాలి కదా! పట్టండి అని బలవంతంగా నోట్లో పెడుతుంది. గుర్రుగా చూస్తూ నువ్వు తినకుండా నాకెందుకు పెడుతున్నావే అంటాడు. నాకెక్కువైంది అందుకే పెడుతున్నా తినండి అని ముద్దలు కలిపి పెడుతుంది. తను తినకుండా వైనవి తినలేదు. ఇప్పుడు తన ఆకలి తీరుస్తుండేసరికి ఇందాకటి కోపం ఎగిరిపోయింది. దాని ప్లేస్లో ప్రేమ వచ్చింది. కానీ అది బయటికి చూపిస్తే మన బీస్ట్ బాబు ఎందుకు అవుతాడు? మొత్తం తినిపించి దిష్టి తీస్తుంటే నేనేమైనా చిన్న పిల్లాడినా అంటాడు నీళ్లు తాగుతూ. ఆకలి వేస్తే అన్నం తినాలి, అంతేకాని నన్ను తినకూడదు. ఇంత ఆకలి పెట్టుకొని ఎందుకు మొండిగా కూర్చుంటారు అని కోపంగా సూర్యాన్ని చూస్తుంటే, నువ్వు ఇలా వచ్చి తినిపిస్తావా, లేదంటే మీ అజ్జితో కలిసి తింటూ నన్ను మర్చిపోతావా అని తినకుండా కూర్చున్నా అంటాడు సూర్య. జెలసీ అంటారు దీన్ని అని చిన్నగా గొనుక్కుంది. వెళ్తున్నా వైనవి చేతిని పట్టుకొని లాగి, నా మొహానికి ఎప్పుడైనా ఓ గిఫ్ట్ కొనిపెట్టావా అంటాడు. అప్పుడు అర్థమైంది వైనవికి. ఓ అదా మీ బాధ. అర్జున్కి గిటార్ గిఫ్ట్గా ఇచ్చానని తెలిసేసరికి ఇక్కడ జలసి పొంగి పొరలుతుందన్నమాట. చిన్నప్పుడు ఒకసారి నా వల్ల అతని గిటార్ డ్యామేజ్ అయింది, అందుకే బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను. మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే చెప్పండి, డ్యామేజ్ చేసి అప్పుడు మీకు కూడా గిఫ్ట్ ఇస్తాను ఓకేనా అని వెటకారం మిక్స్ చేసి చెప్తూ కిందికి వెళ్తుంది. దీనికి బాగా ఎక్కువైంది అని వెళ్తున్న వైనవిని చూస్తూ అనుకుంటాడు. సూర్యకి తినిపించి కొంచెం సూర్య నార్మల్ మూడ్ ఉండటంతో అప్పుడు రిలాక్స్డ్గా భోజనం చేస్తుంది. ఎందుకో సూర్య తనతో నార్మల్ లేకపోతే ఇందాక ముద్ద కూడా దిగలేదు. దాన్నే ప్రేమ అంటారే తింగరి పప్పు అని అంతరాత్మ చెప్తున్నా ప్రేమ లేదు దోమ లేదు అని కొట్టి పారేస్తుంది. తిన్న తర్వాత సూర్య హాస్పిటల్కి వెళ్తాను అంటాడు. నేను కూడా రానా అని వైనవి అడిగితే, వద్దు అక్కడ చేసేదేం లేదు కదా, రేపు సర్జరీ టైంకి తీసుకొని వెళ్తాను బాయ్ అని హాస్పిటల్కి వెళ్తాడు. వైనవి, ధరణి, అర్జున్, పింకీ హాల్లో కూర్చుంటారు. నువ్వు ధరణి ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? నువ్వు తను వేరే వేరే ఫీల్డ్ కదా అని అర్జున్ అడుగుతాడు. మేము ఎంఎస్లో ఫ్రెండ్స్. ఎంఎస్ చేయటానికి అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళే పరిచయం అయ్యారు. మా యూనివర్సిటీలో మెడిసిన్ కూడా ఉంటుంది, సో అలా అక్కడ పరిచయం. వాళ్ళతోనే రూమ్ షేర్ చేసుకున్నా. వాళ్ళు ఉండేది ఇప్పుడు కూడా అమెరికాలోనే, నేను మాత్రం ఇండియా షిఫ్ట్ అయ్యాను అని చెప్తుంది. ఓ అవునా అని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పింకీ వాళ్ళ మాటలు వింటూ వైనవి ఒళ్ళోనే పడుకుంటుంది. కూతుర్ని చూస్తూ ఉండిపోతాడు అర్జున్. ఏంటి అచ్చు, పింకీని అలా చూస్తున్నావు, దిష్టి తగులుతుంది అని వైనవి అంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి, ఫస్ట్ టైం వైన్ పింకీ ఒకరి ఒళ్ళో హాయిగా అలా పడుకోవటం. తల్లి ఒడి ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే పెరిగింది. నేనెంత ప్రేమ చూపించినా అమ్మ ప్రేమ అయితే చూపించలేను కదా. నీలో వాళ్ళ మమ్మీ టచ్ని ఫీల్ అవుతుందనుకుంటా, అందుకే అంత ఈజీగా నీతో కలిసిపోయి హాయిగా నీ ఒళ్ళో పడుకుంది అని అర్జున్ కూతుర్ని చూస్తూ చెప్తాడు. అవును అర్జున్ గారు, ఎవరు అమ్మ ప్రేమకి సాటిరారు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని ధరణి అంటుంటే, వద్దు అని వైనవి అంటుంది. ఎందుకు అని ధరణి అయోమయంగా చూస్తుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నా పింకీకి అమ్మ అవ్వలేరు ధరణి. ఏ ఆడపిల్లైనా తనకి పుట్టిన బిడ్డని చూసినట్టు వేరే అమ్మాయిని చూడలేదు. రేపొచ్చే అమ్మాయి మంచి అమ్మాయి కాకపోతే ఇప్పుడు దక్కుతున్న తండ్రి ప్రేమ కూడా దూరం అవుతుంది. అర్జున్ కూడా పింకీకి దూరం అవుతాడు. అప్పుడు ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని పెంచడానికి పెద్ద తిప్పలు పడుతున్న కాలంలో ఉన్నాం మనం. మరి వచ్చే అమ్మాయిని పింకీకి ప్రేమ పంచుతుందని గ్యారంటీ ఏంటి? ఆచు, నేనేమైనా తప్పుగా చెప్పానా అని అడుగుతుంది వైనవి. లేదు వైన్, నువ్వు చెప్పింది కరెక్టే. అందుకే చాలామంది మళ్ళీ పెళ్ళి అంటే నేను చేసుకోను అని చెప్పేశాను. నాకు పింకీ చాలు, తనకి నేనున్నాను, నేను చూసుకుంటా అంటాడు. హ్మ్. కానీ నువ్విక్కడ ఉండటం దేనికి అచ్చు? ఇండియాలో ఉండొచ్చు కదా, లేదంటే ఆంటీ అంకుల్ వాళ్ళనే ఇక్కడ ఉంచుకో. తల్లి ప్రేమ లేకపోతే ఏంటి, నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమలో అయినా తను పెరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా కావాలి. నువ్వు తనని అన్ని విషయాలలో హ్యాండిల్ చేయలేవు, తను అన్నీ నీతో షేర్ చేసుకోలేదు కదా, ఒకసారి ఆలోచించు అంటుంది వైనవి.
నువ్వు చెప్పింది కూడా నిజమే. మమ్మీ, డ్యాడీ వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయించాలి. పింకీ కోసమైనా వాళ్ళని తెచ్చుకోవాలి అని డిసైడ్ అవుతాడు అర్జున్. థ్యాంక్స్ వైన్. నువ్వు చెప్పినట్టు మమ్మీ, డ్యాడీని ఇక్కడికి రమ్మని చెప్తాను. లేదంటే వాళ్ళు రాను అంటే నేనే ఇండియా షిఫ్ట్ అవుతాను అని పింకీని ఎత్తుకొని రూమ్లో పడుకోబెట్టాలని చూస్తే వైనవిని గట్టిగా పట్టుకుంటుంది. నువ్వు దీనికి బాగా నచ్చావు వైన్. ఆయన నిన్నిష్టపడిన వాళ్ళెవరుంటారు అని పింకీని ఎత్తుకొని రూమ్లోకి వెళ్తాడు. వైనవి కూడా ఆరు వాళ్ళకి కాల్ చేసి అందరితో మాట్లాడుతుంది. రేపు సర్జరీ అని చెప్తుంది. అమ్మ వైనవి, మీ మావయ్యను ఒకసారి నాకు వీడియో కాల్లో చూపించు తల్లి అని వందన గారు అడుగుతుంటే, నేనక్కడ లేనత్తయ్య, రేపు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత సర్జరీ చేసే ముందు మీకు కాల్ చేసి చూపిస్తాను. మీరు టెన్షన్ పడకండి, మావయ్యకి ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పి మరి కొద్దిసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి తొందరగా రెడీ అయ్యి అర్జున్తో కలిసి హాస్పిటల్కి వెళ్తుంది. సూర్య నైట్ అక్కడే స్టే చేస్తాడు. 1 అవర్లో సర్జరీ చేద్దామని తన క్యాబిన్కి వెళ్తాడు అర్జున్. వైనవి సూర్య దగ్గరకు వచ్చి, మీరు నైట్ అంతా ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం ఫ్రెష్ అవ్వండి, నేనుంటాను ఇక్కడ అని చెప్తుంటే, ఇట్స్ ఓకే వైన్, ఇప్పుడు మూడ్ లేదు అని సర్జరీ ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. సూర్య భుజం మీద చేయి వేసి, ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది, మీరు రిలాక్స్డ్గా ఉండండి, ముందు మీరు ఫ్రెష్ అవ్వండి. ఇలా ఉంటే ఇంకా చిరాకు వేస్తుంది. నేనొకసారి మావయ్య దగ్గరికి వెళ్తాను, అత్తయ్య వీడియో కాల్లో చూపించమని అడిగింది అని చెప్తుంది వైనవి. సరే, నువ్వు వెళ్ళి చూపించు, ఎక్కువసేపు ఉండొద్దు అని అక్కడున్న రూమ్లో ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు సూర్య. వైనవి లోపలికి వెళ్ళి వందన గారికి వీడియో కాల్ చేసి ధనరాజు గారిని చూపిస్తుంది. ఎంత కాలగా హుందాగా ఉండే మనిషిని అలా చూస్తుంటే మనసు విలవిల్లాడుతుంది. మొహం మొత్తం పీకిపోయి వైర్స్ మధ్యలో అలా చూడలేకపోతుంది. అత్తయ్య ప్లీజ్ కంట్రోల్, మీరు ఇలా అయిపోతారని సూర్య గారు వద్దు అన్నారు, మీరు హ్యాపీగా తొందరగా వచ్చేయమని మామయ్యకి చెప్పండి అని ఫోన్ ధనరాజు గారికి వినిపించేలా పెడుతుంది. ధనా ప్లీజ్ తొందరగా రావా, ఇక్కడ నీకోసం నేను వెయిట్ చేస్తున్నా, ఇప్పటి వరకు మన పెళ్ళయ్యాక నా కళ్ళల్లో ఒక్కసారి కూడా కన్నీళ్లు రాకుండా చూసుకున్నారు, మరి ఇప్పుడు ఇలా ఏడిపించటం బాగుందా మీకు, ప్లీజ్ తొందరగా నార్మల్ అయ్యి నా దగ్గరకు వచ్చేయి, లవ్ యూ ధనా అని కన్నీళ్ళతో చెప్తుంది. అత్తయ్య ఇక్కడ మీ కోడలుంది, ఆ విషయం మర్చిపోయి మామయ్యకి లవ్ యూ చెప్పేస్తున్నారు, మామయ్య నార్మల్ అయ్యాక మీ ఇద్దరితో ఆడుకోకపోతే చూడండి అని వైనవి అనగానే వందన గారు నవ్వేస్తారు. ఆ మూమెంట్ కోసం నేను కూడా వెయిటింగ్ తల్లి అంటుంది. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అత్తయ్య, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని ఐసీ నుండి బయటకు వచ్చేస్తుంది. సూర్య కూడా ఫ్రెష్ అయ్యి అక్కడున్న దేవుడికి నమస్కారం చేసుకుని వస్తాడు. సర్జరీ డ్రెస్లో అర్జున్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంటే, నీ మీదే అంతా భారం అని వైనవి సూర్య చెప్తుంటే, డోంట్, నా ప్రయత్నం నేను చేస్తాను, ఇక దేవుడి బ్లెస్సింగ్స్ పైన ఆధారపడి ఉంది అని లోపలికి వెళ్తాడు. సూర్య వైనవి ధరణి అక్కడ బయటే ఉండిపోతారు. సూర్య అయితే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూర్చుంటాడు. తన గుండె కూడా అంత వేగంగా కొట్టుకుంటుంది. టెన్షన్తో ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు. సూర్య పరిస్థితి అర్థం చేసుకుని వైనవి కూడా సూర్యాన్ని కదిలించలేదు. 4 గంటలు గడిచిపోయాయి. అయినా అర్జున్ బయటికి రాకపోయేసరికి బయట ఉన్న వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయింది. అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, ఏం చెప్తాడా అని 1000 కళ్ళతో చూస్తూ ఉంటే వీళ్ళ నిరీక్షణ ఫలించి ఆపరేషన్ థియేటర్ నుండి మాస్క్ తీస్తూ బయటకు వస్తాడు అర్జున్. సూర్య వైనవి అర్జున్ ఏం చెప్తాడా అని ఈగర్గా చూస్తూ ఉంటారు. వైనవిని సూర్యాని మార్చి మార్చి సీరియస్గా చూస్తూ ఉంటే సూర్యకి వైనవికి గుండె దడదడా కొట్టుకుంటుంది. ఏమైంది అర్జున్, ఆపరేషన్ సక్సెస్ అని నవ్వుతూ చెప్తాడు. అప్పుడు తేలిక పడుతుంది. సూర్య వైనవిల గుండె నార్మల్గా కొట్టుకుంటుంది. రేపు స్పృహలోకి వస్తారు, కళ్ళు తెరుస్తారు, మిమ్మల్ని చూస్తారు, ఇప్పుడు హ్యాపీనా అని అర్జున్ అనగానే థ్యాంక్స్ అర్జున్ అని గట్టిగా హక్ చేసుకొని మనసారా చెప్తాడు సూర్య. ఇట్స్ ఓకే సూర్య, నా బాధ్యత నేను చేశాను, ఇక టెన్షన్ ఏం లేదు, కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తాడు. వైన్, డాడీ రేపు కళ్ళు తెరుస్తారు, నాతో మాట్లాడతారు, ఐఎమ్ సో హ్యాపీ, ఇదంతా నీ వల్లే, నువ్వు నా లక్ అని వైనవిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు ఆనందంలో. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సూర్య గారు అని సూర్య మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది వైనవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.